దేవుని వాక్యం బాధలో ఉండే వాళ్ళని ఆదరిస్తుందా ఆదరించదా? మీలో ఎప్పుడైనా డిప్రెషన్లో ఉన్నప్పుడు దేవుని వాక్యం చేత ఆదరింపబడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? దేవుని వాక్యం ఓ వ్యక్తిని ఆదరిస్తుందండి. నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నన్ను ఆదరించిందని మీకు ఎవరికైనా గుర్తొస్తే ఈ సందర్భంలో అది దేవుని వాక్యం యొక్క శక్తి అండి. కొన్ని విషయాలు ఎవరికి చెప్పలేమండి. చాలా డిప్రెషన్లో ఉంటాం, దేవుని వాక్యాన్ని నిలబడుతుంది, దేవుని వాక్యం శక్తి ఇస్తుందండి. పడిపోయిన నశింపజేసేదండి, మళ్ళీ నిలబెడుతుందండి. ఆ దుఃఖంలో ఉన్నవాడికి ఓదార్పిస్తుందండి. ఆర్థికపరమైన స్ట్రగుల్స్ లేవండి, ఆరోగ్యపరమైన స్ట్రగుల్స్ లేవండి. నలిగిన హృదయానికి మళ్ళా ధైర్యం ఏంటంటే వాక్యమే. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా వాక్యం చెప్పేటప్పుడు వాక్యం చాలా రకాలుగా చెప్పండి. ఎప్పుడు ఒకే మోస పద్ధతిలో చెప్పొద్దండి. ప్రతిసారి హెచ్చరికే. వాక్యం ఆదరించదండి, వాక్యం దీవెనకరంగా ఉండదా?